ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా యవనస్తుల కోసం నేను మీ అందరి కామెంట్స్ చదువుతున్నాను. అక్క మా కెరీర్ కోసం ప్రార్థన చేయండి అక్క అని. తప్పకుండా ప్రార్థన చేస్తాను. బట్ నా కెరీర్ జర్నీ గురించి మీకు చెప్తే అది ఏమైనా యూజ్ అవ్వచ్చు అన్న ఇంటెన్షన్ తో నేను టెస్టిమనీ షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి ఒక మెరిట్ స్టూడెంట్ అండి. 10th కానీ ఇంటర్ కానీ అన్నిట్లోనే నేను టాప్ స్కోర్ చేసుకున్నాను. ఎలాగో బాగా చదువుతున్నాను కదా అని చెప్పి నా పేరెంట్స్ నాకు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ఆప్ట్ చేసుకోమన్నారు. సో సీఏ అవ్వాలని చాలా కలలు కన్నాను, చాలా కష్టపడి చదివాను. 2018 లో సక్సెస్ఫుల్ గా నేను CA-CPT కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా చూసుకోండి, CPT అయిపోయింది, దులిపేద్దాం, నన్ను ఎవ్వడ ఆపలేడు అనుకున్నా. నేను CA IPCC వచ్చింది, ఎగ్జామ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో రాశాను, ఒక్క పేపర్ కూడా పాస్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, అన్ని పాస్ అయిపోయాను, 2 సబ్జెక్టులు మాత్రం ఉండిపోయాయి. థర్డ్ అటెంప్ట్ ఇచ్చాను, అన్ని పాస్ అయిపోయాను, కానీ అన్ని కలిపి 200 రాలేదు, మళ్ళీ ఫెయిల్. చిన్నప్పటి నుంచి మెరిట్ స్కోర్ చేసుకున్న నేను ఇన్ని సార్లు ఫెయిల్యూర్స్ చూసి ఎంత డిస్టర్బ్ అయిపోయానంటే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ అసలు తినేదాన్ని కాదు, పడుకునేదాన్ని కాదు, ఎప్పుడు చదువుతానే ఉండేదాన్ని, అయినా పాస్ అయ్యేదాన్ని కాదు. సో ఈ డిప్రెషన్ నన్ను చూసి మా పేరెంట్స్ తట్టుకోలేక మా మమ్మీ డాడీ నా పక్క నుండి నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఏంటంటే, జూన్ లో నాకు ఎగ్జామ్ ఉందంటే మేలో కోవిడ్ వచ్చి మా డాడీ చనిపోయారు. ఆ మూమెంట్ లో నేను ఎంతలా విరిగిపోయానంటే లిటరలీ క్వశ్చన్ గాడ్, ప్రభా చిన్నప్పటి నుంచి నీ సన్నిధిలోనే నేను పెరిగాను కదా, నా కెరీర్ విషయంలో నాకు సహాయం చేయకపోయింది కాక నా తండ్రిని నాకు దూరం చేస్తావా, ఇంత ఇంజస్టిస్ నాకు చేస్తావా అని నేను లిటరలీ క్వశ్చన్ చేశాను గాడ్ని. ఆ మూమెంట్ లో మా మమ్మీ నా దగ్గరకు వచ్చి, ఇచ్చిన దేవుడే ఇవ్వకపోయినా దేవుడే, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి లోబడ్డం నేర్చుకొని మా మమ్మీ నన్ను కరెక్ట్ చేసింది. ఆ రోజు నా పరిస్థితుల వల్ల నేను CA అనే కెరీర్ ని పక్కన పెట్టేసి నా కుటుంబం కోసం నేను బయటకు వచ్చి నారాయణ స్కూల్లో ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గా నేను వర్క్ చేశాను. అంతే విరిగిపోయిన సిచ్యువేషన్ లో నా కెరీర్ తీసుకెళ్లి నా దేవుని చేతిలో పెట్ట, ప్రభా నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటావు ప్రభా, ఎక్కడైనా నీ సాక్షిగా బతికితే చాలు అన్న దేవుని దగ్గర నేను సమర్పించేసుకున్నా కంప్లీట్ గా. దేవుని వాక్యాన్ని చదివి ఆయన చాలా బాగా దగ్గర అయ్యాను. ఆ మూమెంట్ సాటానికి నేను ఛాలెంజెస్ చెప్పాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం నా దేవుని వదలను అని. బట్ లుక్ వాట్ హ్యాపెండ్. నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి నాకు నేను డబ్బులు సంపాదించుకోవాలని నేను కలలు కన్నా, కానీ నువ్వు పబ్లిక్ కి సర్వీస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంప్లాయీగా దేవుడు తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టాడు. నా ప్రియ యవ్వన సహోదరులారా, మీ కెరీర్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారా? మీరు కోరుకున్న కెరీర్ మీకు దొరకట్లేదని మీరు డిసప్పాయింట్ అవ్వకండి. తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెట్టి మీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మే గాడ్ బ్లెస్ యూ.